అందరికీ నమస్కారం. ఎవరైతే నూతనంగా వాస్తు గాని, జ్యోతిష్యం గాని నేర్చుకోవాలనుకున్న వారు, అలాగే ఎవరికైతే మీ యొక్క పిల్లల ఫ్యూచర్ తెలుసుకోవాలనుకున్న వారు, అపాయింట్‌మెంట్ కావాలనుకున్న వారు 9676159759కి మెసేజ్ పెట్టండి. లేకపోతే కాల్ చేయండి. ఓకేనా? లిఫ్ట్ చేయలేదని అనుకోవద్దు. లిఫ్ట్ చేస్తాను. ఖచ్చితంగా మళ్ళీ రిప్లై ఇస్తాను నేను మీకు. ఓకేనా అండి? ఇక గత 2, 3 రోజుల నుండి నేను వీడియోస్ పెట్టలేదు. అలాగే వారి యొక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. కాబట్టి ఫస్ట్ మెసేజ్ ఎవరు పెట్టారో ఆళ్ళ కాడ నుండి చెప్పడం జరుగుద్ది. గత 2 రోజులయిపోయింది కాబట్టి వాళ్ళకి నుండి గత 2 రోజుల క్రితం పెట్టిన వాళ్ళ ప్రశ్నల కాడ్నించి చెప్పడం జరుగుద్ది. కొంచెం లెంతీ వీడియో అవుతది. అయినా కూడాను చూడండి. ఎందుకంటే మీరడిగిన ప్రశ్నకు కూడా సమాధానం దాంట్లోనే ఉంటది కాబట్టి. ఓకేనా? థాంక్ యూ. ఫస్ట్ క్వెషన్ స్వాతి కస్బా గారు అడుగుతున్నారు. వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, తెలిసిన వారి యొక్క జాతకం కర్కాటక లగ్నం, మూలా నక్షత్రం, కేతు మహాదశ పూర్తయింది. వీనస్ మహాదశ స్టార్ట్ అయ్యింది. అయిన నుంచి అబ్బాయికి ఎప్పుడు ఆరోగ్యం బాగోలేదు. కర్కాటక లగ్నం ఫిఫ్త్ ప్లేస్‌లో సాటర్న్, సిక్స్త్ ప్లేస్‌లో మూన్, మెర్క్యూరీ, సెవెంత్ ప్లేస్‌లో సన్, తర్వాత ఎయిత్ ప్లేస్‌లో కేతు, వీనస్, నైన్త్ ప్లేస్‌లో మార్స్, థర్డ్ ప్లేస్‌లో జూపిటర్, సెకండ్ ప్లేస్‌లో రాహు. దెన్ జాతకం వివరించండి. అలాగే దెన్ ఆరోగ్యాన్ని ఎప్పుడు బాగుపడుతుంది మాకు తెలియపరచండి. స్వాతి కస్బా గారు ఇలా అంటానని అనుకోవద్దు. లగ్నాధిపతి బుధుడితో సంబంధం పెట్టుకొని 6వ భావంలో కూర్చున్నారు. అది పాపకత్తెర యోగంలో ఉంది. ఈ ఆరోగ్యం కుదుట పడాలి అంటే ఫస్ట్ ఈ అబ్బాయికి రెస్పిరేటరీ సిస్టమ్, ముక్కు, గొంతుకు, లంగ్ ప్రాబ్లమ్ అనేది ఉంది. జాగ్రత్త. రెండోది శుక్ర మహాదశ మొదలైన కాడి నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది అంటున్నారు. వీనస్ అండ్ కేతు 4th and 11th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th అంటే హాస్పిటలైజేషన్. అయితే ప్రాణానికి గండం ఏమన్నా అవుతుందా అంటే అవ్వదు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే రాహుకేతుల పూజ చేయించుకురావాలి. నాగసింధూరం పిల్లాడికి పెట్టాలి. రెండోది 3rd and 12th లార్డ్ కంజంక్ట్ విత్ లగ్న లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th. శత్రువు, రుణము, రోగము. సో ఈ పిల్లాడికి ఈ రెస్పిరేటరీ సిస్టమ్ తోనే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఓవర్ హీట్ బాడీ వచ్చేస్తది. ఈ 2 గ్రహాల పాపకత్తెర యోగంలో పడిపోవటం. సాటర్న్ ఈజ్ ఎ 7th and 8th లార్డ్. 7వ భావానికి, 8వ భావాలకు కారకుడు ఆయన సాటర్న్. ఆయన ఏం చేశాడు? మెర్క్యూరీ ఈజ్ ఎ రెస్పిరేటరీ సిస్టానికి కారకత్వం వహిస్తుంది. సో ఊపిరి పీల్చుకోవాలంటే ముక్కు, గొంతుకు, లంగ్‌తో ప్రాబ్లం. ఈ పిల్లాడిని మీరు భారతదేశమే కాదు అమెరికాలో తిప్పినా కూడా తగ్గదు. ఉన్న వాస్తవం. రెండోది భారతదేశంలో, అమెరికాలో కూడా తగ్గని జబ్బు మీ వంటగదిలో ఉంది. అది వాడితే పిల్లాడికి తగ్గిపోతుంది.
ఓకేనా? అమావాస్య రోజున ఒక ఇద్దరికి భోజనం పెట్టండి. పిల్లాడి చేత్తో పాలు దానం చేయించండి. లేతే పెరుగు, మజ్జిగ దానం చేయించండి. ఈ పిల్లాడికి పాత బట్టలు బాగా గుర్తుపెట్టుకోవాల. పాత బట్టలు, కొత్త బట్టలేసుకుని ఉన్నాడు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అరిగినట్టే. గమనించాలా. కొత్త బట్టలు ధరించాలంటే ఒక పిల్లాడికి కొత్త బట్టలు ధరించిన తర్వాత తీసి డైరెక్ట్‌గా పిల్లాడి ఒంటి మీద ఎయ్యాలి. మనోళ్ళు ఏం చెప్తారంటే, ఉతికి వేయండి అంటారు. నేను అస్సలు ఒప్పుకోను. ఉన్న శాస్త్రంలో ఏమున్నదో అది చెప్తున్నాను నేను. శాటన్ మీదుగా బాగా గమనించాలి. శాటన్ మీదుగా చంద్రుడొచ్చాడు. శాటన్ ఎవరు? మురికి. విసర్జింపబడిన వస్తువు. అది. ఆ శాటన్ మీద నుంచి మూనొచ్చారు కాబట్టి దిష్టి యోగాలు ఎక్కువగా ఉంటాయి వీడికి. తల్లి తరపున 2 వివాహాలు, మృత శిశువు జననం, అకాల మృత్యువు, అబార్షన్స్ జరుగుంటే కనుక్కోండి. అష్టమ భావంలో ఉన్నంత మాత్రాన మీరు భయపడొద్దు. అష్టమ భావములో శుక్రుడితో సంబంధం. ఎంత యోగం తెలుసా? ఆ యోగాన్ని తీసుకొనొచ్చుకున్నాడాయన. మంచి యోగం అది. విపరీత రాజయోగం అంటారు దాన్ని. మనోళ్ళు అష్టమ భావంలో ఉంటే విపరీతమైన రాజయోగం ఏంటండి అన్నారు. 100కి 100% చెప్తాను. వాహనాలుంటాయి. స్థలం ఉంటది. లైఫ్ చాలా బావుంటది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లోకి వెళ్ళిపోతాడు. అదుంది దాంట్లో. ఓకేనా? అయితే కొంచెం దానాల కార్యక్రమం చేయాల. ఈ పిల్లాడికి చల్లటి ప్రదేశం అంటే నదీ పరివాహక ప్రాంతాలు లేతే బుషెస్ చక్కగా ఆ ఉన్న ఏరియాలోకి తీసుకెళ్ళండి. తీసుకెళ్తే దబ్బెమ్మట రోగం అంతా తగ్గుద్ది. మీరు హాస్పిటల్‌కెళ్తే మందులిస్తారు. అసలు ఇది జీవితాంతకాలం ఉండేదే ఇది. దీంట్లో తినకూడని ఆహార పదార్థాలు కూలింగ్ వాటర్, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్, కూల్ కేక్, ఫ్రిడ్జ్‌లో ఐటెమ్ తినకూడదు. తింటే మాత్రం వీడికి ప్రాబ్లమ్ క్రియేట్ అయిపోద్ది. తింటే మాత్రం క్రియేట్ అయిపోద్ది. కాబట్టి ఇవి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. నాగసింధూరం పెట్టండి. కొత్త బట్టలు డైరెక్ట్‌గా ఎయొద్దు. ఒక పిల్లాడిని తొడిగిచ్చిన తర్వాత ఆ బట్టలు డైరెక్ట్‌గా పిల్లాడికెయ్యండి. ఉతకొద్దు. ఉతికారు అంటే మాత్రం మళ్ళీ నాకు అడగొద్దు ప్రశ్నలు. అది నా పరిస్థితి. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. సెక్స్ నెక్స్ట్ క్వెషన్. యూజర్ గారు అడుగుతున్నారు. యూజర్ గారు అడుగుతున్నారు. ఒక దశ ప్రారంభం నుంచి ఒక దశ ప్రారంభం హ్మ్. హ్మ్. ఒక దశ ప్రారంభం నుంచి ప్రభావం ఉంటుందా? జరుగుతున్న దశ చివర లేక అంతర్దశల నుండి చూపిస్తుందా? యూజర్ గారు మీరడిగిన క్వెషన్ ఈ మహాదశ అనేది ఎప్పుడైతే ఆ మహాదశ ఏ రోజైతే, ఏ నెల అయితే, ఏ సంవత్సరం అయితే, ఏ టైం అయితే, ఏ గంటైతే, ఏ నిమిషమైతే, ఏ సెకన్ అయితే ఉంటదో అప్పటి నుంచి స్టార్ట్ అవుతది. మహాదశ వచ్చిందంటే భుక్తి కూడా అయిందే నడుస్తది. అంతరం కూడా అయిందే నడుస్తది. సూక్ష్మం కూడా అయిందే నడుస్తది. సో, మహారాజాయన. ఆ గ్రహం మహారాజు. మహారాజయ్యి మళ్ళీ అంతం దాకా ఆయనుంటాడు. ఆయన కమాండింగ్ మీదే అన్ని గ్రహాలు పనిచేస్తాయి. ఈయన మహాదశ అయిపోయిన తర్వాత వేరే గ్రహం యొక్క మహాదశలో భుక్తినాథుడిగా వచ్చినప్పుడు మహాదశలో ఇచ్చిన ఫలితాలు భుక్తినాథుడు ఇవ్వడు.
ఆయన ఇచ్చినట్టుగా ఫలితాలు ఇవ్వడు. ఎందుకంటే ఈయన ఒకళ్ళ కింద పని చేస్తాడు. కాబట్టి మహాదశ మొదలైనప్పుడే మీకు ఫలితాలన్నీ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్. కామేష్ కస్పా గారు అడుగుతున్నారు. నమస్కారం గురుగారు, తెలిసిన వారి జాతకము కన్యా లగ్నము మిథున రాశి. మేష రాశిలో మేషంలో మార్స్, 9వ ప్లేస్ లో జూపిటర్. లగ్నాన్ని బట్టి 5th ప్లేస్ లో మెర్క్యూరీ, సన్, 4th వీనస్, శాటర్న్, 6th రాహు. ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది? వాడు జాతకంలో కుజ దోషం ఉన్నదా లేదా? అలాగే వీడికి హోమ్ కన్స్ట్రక్షన్ చేయగలడా? జాతకంలో ఏమైనా అవయోగాలు ఉన్నాయా? జాతకం గురించి చెప్పండి. కామేష్ గారు, మీకేం కావాలనేది చెప్పలేదు. ఇంకా మీరు చెప్పుంటే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. రాహు 6th లో ఉన్నారు. ఆయన ఎక్కడున్నారు? 6th మేషంలో. సో కుజుడు మరియు రాహు యొక్క కాంబినేషన్ కూడా ఉంది, 6-8 కాంబినేషన్. సో ఇక్కడ ఏంటంటే కొంచెం స్థలంలో కానీ లేకపోతే మీరు వేసే ప్లాన్ లో కానీ కొంచెం తేడాలు అయితే ఉంటాయి. జాతకం అయితే పర్వాలేదు కొంతవరకు. మీరు డేట్ ఆఫ్ బర్త్లు పెట్టండి సార్. డేట్ ఆఫ్ బర్త్లు పెడితే నేను చూసుకోగలను. మీరేమో రాసిందేమో సగం నాకు ఇంగ్లీష్ ఒకటి రాదు, మీరు చెప్పింది నాకు అర్థం కాదు. దాని అర్థమైన దాంట్లోనే నేను మీకు వివరించాలి. డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి, నేను చూసుకుని నేను చెప్తాను. ఆ అవకాశం నాకు ఇవ్వండి. అంటే బీటీఆర్ చేయను కాబట్టి కొంచెం యాప్ ద్వారాగా పూర్తి గుడ్డిదానికంటే మెలద బెస్ట్ అన్నట్టుగానే చెప్తాను. ఓకేనా? పూర్తి గుడ్డిదైతే మొత్తం పగలగొట్టేస్తుంది. అదే కొంచెం మెల్లకన్నా అయితే పర్వాలేదు. ఓకేనా? థ్యాంక్ యూ. తర్వాత నరేష్ గారు అడుగుతున్నారు. సార్ సార్ లార్డ్ శివ అండ్ దక్షిణామూర్తి డిఫరెన్స్. మకర లగ్నానికి దక్షిణామూర్తి పూజ చేయొచ్చా? చూడండి, పూజలు పునస్కారాలు భగవంతుడి విషయం అనేటప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దేవుడికి చేయాలా, ఆ దేవుడికి చేయాలా, అది చేయాలా, ఇది చేయాలని నాకు తెలిసి నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను చెప్పడం కరెక్ట్ కాదు. ఈ దేవుడికి చేయి, ఆ దేవుడికి చేయి అని చెప్పడం. ఫస్ట్ మీరు ఏ దేవుణ్ణి అయితే తలుస్తారో ఆయన్ని త్రికరణ శుద్ధిగా మనసులో సంకల్పంతో చేయండి, ఖచ్చితంగా అవుతుంది. ఇటు మేధో దక్షిణామూర్తి అయినా పర్వాలేదు, అటు శివుడైనా పర్వాలేదు. అయితే మేధో దక్షిణామూర్తి కంటే బెటరు శివుడు. ఎందుకంటే పిలవగానే పరిగెత్తుకుని వచ్చేస్తాడు ఆయన. అదైతే ఉంది. ముందర నా భక్తుడు పిలవడమే ఆలస్యం రా బాబు, నేను వెళ్ళిపోవాలంటాడు ఆయన. పార్వతీదేవిని విడిచిపెట్టి వచ్చేస్తాడు ఆయన. ఫస్ట్ భక్తులు పిలిస్తే పరిగెత్తుకు వచ్చేస్తాడు ఆయన. కానీ ఓర్పుతో చేయాలి. చేస్తే అయిపోద్ది పని, అవ్వకుండా ఉండదు. ఎందుకంటే నేను అలా సాధించుకున్నామండి. అంటే నాకు శాస్త్రాల అభ్యాసం చేయాలనే ఆలోచన వచ్చిన కాడి నుంచి ఈ స్పిరిచువల్ దాంట్లోకి వెళ్ళడానికి కారకత్వం అనమాట. మనం ఏ దేవుడికైనా సరే మనం పిలిస్తే పిలుస్తాడు, పలకుండా ఉండడు. అయితే ఏంటంటే మన దగ్గర ఓర్పు ఉండదు. వాడికి గుర్రం ఉంది నేను కూడా కొనుక్కోవాలి, వాడికి బండి ఉంది నేను కూడా కొనుక్కోవాలి, నాకు అది కావాలి ఇది కావాలి. మీ గురించి మీరు అడిగారు అంటే మీకు అది రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. 10 మంది గురించి అడిగారంటే మీది కూడా వచ్చేస్తుంది. అది చేస్తే చాలు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్
సురేష్ కస్పా గారు 1 డే బిఫోర్ పెట్టారు. గురువుగారు నమస్కారం. మా ప్రశ్న జాతకంలో కేతు గాని, రాహు గాని ఏ విధంగా ఉన్నాదో జీవితంలో బాధిస్తాడా? అలాగే రాహు, కేతువులు ఏ విధంగా రాశిలో ఉంటే జీవితంలో సుఖమయం, ఇష్టం అనేది వివరించండి. అంటే మీరేమడుగుతున్నారంటే రాహు, కేతువులు ఎక్కడుంటే మంచి ఫలితాలిస్తారు? ఎక్కడుంటే దుర్నిమిత్తమైన ఫలితాలిస్తారు? అని అడుగుతున్నారు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. రాహు, కేతువులు అనేది మన తాత ముత్తాతలు. తాతయ్యలు, ముత్తాతలు. వీళ్ళు తెలుసో తెలియకో చేసిన తప్పులు ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యి ఆ జాతకుడికొస్తాయి. ఆ జాతకుడికి వచ్చినప్పుడు ఇక్కడ 2 గ్రహాల్ని మనం ఏ విధంగా యుటిలైజ్ చేసుకోవాలి. ఒకటి మెటీరియలిస్టిక్‌గా చూసారనుకోండి ఇబ్బందులు పడతారు. అదే స్పిరిచ్యువల్‌గా ఎళ్లారనుకోండి సుఖపడతారు. ఈ రెండిట్లో ఏది కావాలి మీకు? మెటీరియలిస్టిక్. ఇప్పుడు భారతదేశంలో 98% మెటీరియలిస్టిక్‌గా ఉంటేనే మీ మాట వింటారు. మీ జేబులో రూ. 10 లేకపోయినా పర్వాలా. చెప్పాలా? నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు, ప్రైమ్ మినిస్టర్ తెలుసు, లేదా సీఎం తెలుసు అని. మీకు అందరూ తెలుసు. కానీ అందరికి మీరు తెలుసా? అనే ప్రశ్న ఎవరు అడగరు. నాకు కూడా తెలుసు. ప్రధానమంత్రి మోడీ గారు బాగా తెలుసు నాకు. కానీ మోదీ గారికి నేను తెలుసా? తెలీదు. ఇది బడాయి బసవన్న. అంటే రాహు, కేతు తెలిసినా కూడాను గమ్మునుంటారు. అవసరాన్ని బట్టి మనం మాట్లాడొచ్చు అని. సో, ఇవి 2 కూడాను మంచియే. సో, మన యొక్క బిహేవియర్, మన యొక్క ఆలోచన ఎలాగుంటదంటే, కడుపు కాలినప్పుడు ఉన్న తెలివితేటలు కడుపు నిండిన తర్వాత ఉండవు. కష్టాల్లో ఉన్న వ్యక్తి ఉద్యోగం వస్తే చాలురా బాబు భగవంతుడా 10 మందికి సేవ చేసుకుంటాను, అది చేసుకుంటాను, ఇది చేసుకుంటాను అంటాడు. కానీ వచ్చి ఉద్యోగంలో కూర్చున్న తర్వాత ఇవన్నీ మర్చిపోయి ప్రజల దగ్గర ఏ విధంగా లాక్కోవాలో, దోచుకోవాలని ఆలోచిస్తాడు. ఓకేనా? కాబట్టి 2 గ్రహాలు మంచియే. కానీ దాన్ని యూజ్ చేసే విధి విధానంలో మనం జాగ్రత్తగా పాటించుకుంటే చాలు. రాహుని ఎప్పుడు వాడుకోవాలి? 10 మంది దగ్గరికెళ్ళినప్పుడు కొంచెం కొత్త బట్టలేసుకొని, కొంచెం నగలేసుకొని ఎళ్ళాలి. అంతేగాని పొద్దున్నే లెగిసిన కాడి నుంచి కొత్త బట్టలేసేసుకొని, బడాయి బసవన్‌లాగా చూపిస్తే ఏదో ఒక రోజు మీ దగ్గర బడాయి బసవన్నే తప్ప పనితనం లేదు అని తేలిపోద్ది. కానీ కేతు ఏం చేస్తారు? పుట్టిన కాడి నుంచి ఒకటే ఉంటాడు. కోట్లుండినా, లక్షలుండినా, నగలుండినా, ప్రాపర్టీలుండినా గమ్మునుంటాడు. ఆయనేంటి భగవంతుడే భగవంతుడు. అంటే కేతు యొక్క తత్వాన్ని వాడండి. వాడుకుంటే సరిపోతుంది. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. సూర్యకుమారి గారు అడుగుతున్నారు. సూర్యకుమారి గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 5/11/2008 మధ్యాహ్నం 11 గంటల 30 నిమిషాలకి రాజమండ్రిలో పుట్టారు. ధనుర్ లగ్నము, 8లో కేతువు, 2లో మూన్ అండ్ రాహు ఉన్నారు. నీటి గండం ఉంది అన్నారు. గురుగారు చెప్పండి. ఇప్పుడేం చెప్పాలంటే ధనుర్ లగ్నానికి అష్టమాధిపతి అయిన బాగా గమనించాలా. అష్టమాధిపతి అయిన చంద్రుడు రాహుతో సంబంధం పెట్టుకున్నాడు. రాహుతో సంబంధం పెట్టుకున్నాడు. ఇప్పుడు నీటి గండం అనండి. 8వ భావంనికి చంద్రుడు కనుక వస్తే నీటి గండం అంటారు. ఓకేనా? అయితే నీటి గండాల్లో 2, 3 ఉంటాయి. కొట్టుకుపోవడం ఒకటి, దూకడం ఒకటి, ఊబిలో ఇరుక్కుపోవడం ఒకటి. మళ్ళీ దీనికి పరిస్థితి ఏంటి అని చూస్తే దాంట్లో నీటి గండం ఉన్నది అనే పదం కన్నా రాహుతో సంబంధం ఉంది కాబట్టి మేజర్ ప్రాబ్లమ్ ఏర్పడినా కూడాను శనివత్తు రాహు అన్నారు కాబట్టి ఇక్కడ అటువంటి నా కళ్ళకైతే అంతగా కనపడలేదు. ఇక మీకు చెప్పిన గురువుల్ని ఒకసారి అడగండి. ఇక ప్రాబ్లమ్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? సో, రాహుకేతువుల పూజ చేయించాలి. చంద్ర, రాహులు మానసిక ఆందోళన, క్షోభతో సంబంధం ఉంటది. అష్టాధిపత్యం వచ్చింది గదా! అలాగే ఈ పిల్లాడికి మీరు చేయాల్సిన పనేంటంటే, రాహు గురించి కన్నా కేతు గురించి ఎక్కువ చెప్పండి. అంటే పూజలు, పునస్కారాలు, తన మనసులో ఎటువంటి కల్మషం ఉండదు. త్రికరణ శుద్ధిగా ఉంటాడు.
ఓకేనా? అయితే ఈ పిల్లాడికి అబద్ధం ఆడనివ్వమాకండి. అబద్ధం ఆడకూడదు. రాహు మ్యానిపులేట్ చేస్తాడు. మానసిక క్షోభ మూలంగా వచ్చేది అబద్ధాలు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఇబ్బంది కలుగుద్ది. ఒకటి. రెండోది అష్టమ స్థానంలో కేతు. కేతు దుర్భాషలు ఆడకూడదు. ఓకేనా? ఈ పిల్లాడికి కూడాను బాగుంది. కేతు అష్టమంలో ఉన్నంత మాత్రం మీరు కంగారు పడిపోవద్దు. అది ఏంటంటే స్పిరిచువల్ కి సంబంధించిన గ్రహము చంద్ర ఫలితాలు ఇవ్వాలి. కాబట్టి ఎక్కువగా జపాలు, పూజల్లోకి తీసుకెళ్ళండి. ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకేనా? ఒక్క నిమిషం. ఓకేనమ్మా? ఇక నెక్స్ట్ క్వశ్చన్. క్వీన్ క్వీన్ గారు అడుగుతున్నారు. నమస్కారం గురుగారు. 30/11/1990 మార్నింగ్ 4:55 నెల్లూరులో జన్మించాడు. మ్యారేజ్ ఎప్పుడవుతుంది జరుగుతుంది చెప్పండి గురుగారు ప్లీజ్. ఒక్కసారి నేను చూస్తానమ్మా. యాప్ లో వేసి చూస్తాను. చూసి చెప్తాను. ఒక్క నిమిషం. పంతొమ్మిది వందల తొంభై. పదకొండో నెల 30వ తారీఖు. ఓకే. తెల్లవారుజామున 4:45. హలో. వచ్చిందా? మీరు ఎస్ఎస్ రెసిడెన్సీ ఫస్ట్ ఫ్లోర్ లోకి రండి. హైదర్ మస్జిద్ బ్యాక్ సైడ్. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి.